పిలుపుకి విధేయత చూపిస్తున్నావా? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనంలోకి రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. యెషయా 65:1 ఈ విధంగా సెలవిస్తుంది. ఒక వ్యక్తితో స్నేహం చేయాలి అనిపిస్తే మొదటిగా మనమే మాట్లాడాల్సి వస్తుంది. అనేక సందర్భాలలో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం కోసం మనల్ని మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. మనం వెళ్ళి వారిని పలకరించాల్సి వస్తుంది. ఈ లోకంలో ఉన్నవారు అయితే కులాలు, మతాలు, అంతస్తులు వేరైనప్పటికీ కూడా మనుషులందరి స్థాయి ఒక్కటే కాబట్టి ముందు వెనుకగా ఎవరు ఎవరిని పలకరించినా, ఎవరి కోసం ఎవరు తగ్గించుకుని దీనత్వం వహించినా అంతగా ఏమీ అనిపించదు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నోటి మాటతో భూమిని, ఆకాశమును, సముద్రమును, దాని అందలి సమస్తమును సృజించిన సృష్టికర్త తానే వచ్చి తన ప్రజలను దర్శిస్తారు. తానే వచ్చి తన బిడ్డలతో మాట్లాడుతారు. మనం తనని ఎరుగక ముందే, తనని ప్రేమించక ముందే తానే మనల్ని ప్రేమించాడు. అవునండి, వాక్యం చూద్దాం రండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునిను. ఎఫెసీ 1:6 ఈ విధంగా సెలవిస్తుంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాం. 1 యోహాను 4:19 ఈ విధంగా సెలవిస్తుంది. అబ్రహాము దేవుని యొద్దకు రాకమునిపే దేవుడు అతనిని దర్శించాడు. ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించుటకు దేవుడే తన ప్రజల యొద్దకు, మోషే యొద్దకు దిగి వచ్చారు. ప్రవక్తలందరి యొద్దకు, ఎందరో దేవుని సేవకుల యొద్దకు, అపోస్తలుల యొద్దకు దేవుడే తాను వచ్చి వారిని దర్శించారు. తన సేవకి పిలిచారు, తన పని జరిగించారు. ఒకసారి మన జీవితం కూడా పరిశీలించుకుంటే, మనం దేవుణ్ణి ప్రేమించక మునిపే, మనం దేవుణ్ణి వెదకక మునిపే, మనం దేవునితో మాట్లాడక మునిపే దేవుడే వచ్చి మనల్ని దర్శించారు. దేవుడే మనతో మాట్లాడారు. దేవుడే మనల్ని తన సేవకు పిలుచుకున్నారు. దేవుడే మనకి తలాంతులు ఇచ్చారు. ఆమె దేవుడే మన కోసం రక్తం చిందించారు. దేవుడే మనకి సమస్తం సమకూర్చి జరిపిస్తున్నారు. మరి ఇలాంటి దీనత్వం కలిగిన దేవుని ఎదుట మనం ఎలాంటి భక్తిని కనపరుస్తున్నాం? మనకి ఉన్న అర్హతలను బట్టి ఈ లోకంలోని ప్రజలే మనతో స్నేహం చేయడానికి, మనతో బంధాన్ని పెంచుకోవడానికి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో దేవుడే వచ్చి మనల్ని దర్శిస్తుంటే అలాంటి దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం? అలాంటి దేవునికి ఎలాంటి విధేయతను కనపరుస్తున్నాం? దేవునికి విధేయత చూపించిన ప్రతి ఒక్కరూ విశ్వాస వీరుల జాబితాలో ఉంటే, విశ్వాసం చూపించక విధేయత లేకుండా దేవుని పిలుపును దర్శనం నిర్లక్ష్యం చేసిన వారు మాత్రం అవిధేయతల జాబితాలో, అరణ్యములో తెగులు చేత దేవుని కోసం, దేవుని కోపము చేత సంహరించబడిన జాబితాలో ఉన్నారు. మరి ఇంతకీ నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.